రైట్ పవన్, వైసీపీలో టికెట్ల పంచాయతీ రచ్చ ఏ విధంగా ఉందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇట్లు ఆశావహులు అవ్వచ్చు, లేకపోతే అసంతృప్తులు అవ్వచ్చు, బుజ్జగింపులు అవ్వచ్చు. తాడేపల్లి ఒక రకంగా చెప్పాలంటే అట్టుడిగిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక గాలులు వీస్తూ ఉండడంతో సర్వేల పేరుతో అక్కడ ఇన్ఛార్జీలు మార్చడము, అదేవిధంగా మెయిన్ గా చూసుకుంటే పల్నాడు జిల్లాలో కేంద్రంలోని నరసరావుపేట అసెంబ్లీ స్థానం అవ్వచ్చు, కృష్ణా జిల్లా అసెంబ్లీ స్థానము, మచిలీపట్నం ఎంపీ స్థానం అయితే రసకందాయిలో పడిందన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చూస్తే పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట అసెంబ్లీ టికెట్, కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ స్థానం, మచిలీపట్నం ఎంపీ సీటు వ్యవహారం రసకందాయంలో పడింది. నరసరావుపేటలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికే సీఎం టికెట్ ఖరారు చేయడంతో ఆయన ప్రత్యర్థి గజ్జల బ్రహ్మారెడ్డి వర్గం కస్సుమంది. జగన్ స్వయంగా చెప్పినా గోపిరెడ్డిని ఓడించి తీరుతామని హెచ్చరిస్తోంది. ఇక పెనమలూరు నుంచి మచిలీపట్నం లోక్సభకు పోటీ చేసేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా ససేమిరా అన్నారు. ఆయనతో పాటు పామర్రు, అవనిగడ్డ ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలకు దూరంగా ఉండేందుకు అంగీకరించడం లేదు. దీంతో వైసీపీ పెద్దలకు ఎటూ పాలుపోవడం లేదు. రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తుండటంతో సర్వేల పేరు చెప్పి పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు మార్చేందుకు తాడేపల్లిలో ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలను ప్యాలెస్ కు పిలిపిస్తున్నారు. మీరు ఓడిపోతారని సర్వేలు చెబుతున్నాయి, సీట్ ఇవ్వలేకపోతున్నాం, వేరే విధంగా న్యాయం చేస్తాం, ఈ నియోజకవర్గంలో అయితే మీరు గెలవలేరు, మిమ్మల్ని మరో చోటకు పంపుతున్నాం అంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేలతో మాటామంతి అంతా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ కీలక అధికారి ధనుంజయ రెడ్డి చేస్తున్నారు. నరసరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దని బ్రహ్మారెడ్డి వర్గం చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఇటీవల తనకే అవకాశం ఇవ్వాలని బ్రహ్మారెడ్డి బహిరంగంగానే గళమెత్తారు. దీనిపై నిన్న విజయసాయిరెడ్డి తాడేపల్లిలో ఆయన వర్గంతో చర్చించారు. రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. సీఎం గారు చెప్పారు, తప్పనిసరిగా మద్దతివ్వాల్సిందే, అందరూ కలిసి గోపిరెడ్డిని గెలిపించాలి అని సాయిరెడ్డి గట్టిగా చెప్పగా ఆ ప్రసక్తే లేదంటూ బ్రహ్మారెడ్డి వర్గం తేల్చేసింది. తమ నేత బ్రహ్మారెడ్డికి టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా గోపిరెడ్డిని ఓడిస్తామంటూ ఆ వర్గం నాయకులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద వారు ధర్నా కూడా చేశారు. వైసీపీ రెండో జాబితా విడుదలయ్యాక ఎమ్మెల్యేలో తిరుగుబాటు మొదలైంది. పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి కూడా మొండి చేయి ఖాయమని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరగడంతో ఆయన బహిరంగంగానే నిరసన తెలిపారు. దురదృష్టవశాత్తు తనను సీఎం జగన్ గుర్తించడం లేదని, ఆయన టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా పెనమలూరు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం ఊపందుకోవడంతో ఉంటే ఉండండి, పోతే పోండి అని జగన్ ఉలికిపడ్డారు. ఆయన బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాడేపల్లి రమ్మన్నా రాలేదు. ఇక దీంతో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి నేరుగా పోరంకిలోని పార్థసారథి కార్యాలయానికి వెళ్లి మాట్లాడారు. సీఎం కార్యాలయానికి రమ్మని పిలిచారు. అందుకు ఆయన తిరస్కరించడంతో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని జగన్ రాయబారానికి పంపారు. ఇది కొంత ఫలించింది. వారిద్దరితో కలిసి పార్థసారథి, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంతో సమావేశమయ్యారు. వారికి టిక్కెట్లు ఎందుకు ఇవ్వడం లేదో జగన్ వివరించారు. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని పార్థసారథికి సూచించారు. ఆయన అంగీకరించలేదు. తాను పెనమలూరు నుంచే పోటీ చేస్తానని పునరుద్ఘాటించారు. దీంతో పార్థసారథిని మళ్లీ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ వద్దకు పంపించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయన్ను ఎంపీగా గెలిపించేందుకు పూర్తిగా సహకరిస్తారని వారిద్దరూ హామీ ఇచ్చిన పార్థసారథి ససేమిరా అన్నారు. రైట్, ఈ టికెట్ల రచ్చకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఇన్ఛార్జ్ అభ్యర్థులు మార్చడంతో అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, స్థానికంగా ఉన్న
నేతల్లో కూడా అంతా తిరుగుబాట ఎదురైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? వైసీపీలో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా నరసరావుపేట, పెనమలూరు సంబంధించిన పంచాయతీ అయితే ఎవరికి అర్థం కాని విషయంగా తయారైంది. ఈ పంచాయతీ ఎప్పటికీ తెగని పంచాయతీగా ఆ పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొలుసు పార్థసారథి ఎవరైతే పెనమలూరు ఎమ్మెల్యే ఉన్నారో ఆయన్ను ఈ నిన్న తాడేపల్లి ప్యాలెస్ కు రావాల్సిందిగా పిలిపించారు. అయితే ఆయన రావడానికి ససేమేరా అనడంతో కొడాల నాని, పేరు నానిలను పంపించడం జరిగింది. అంతకు ముందే మర్రి రాజశేఖర్ ను అదేవిధంగా అయోధ్య రామరెడ్డిని పంపినప్పటికీ కూడా తాను రానని చెప్పడంతో వీరిద్దరిని కూడా దూతలుగా పంపించారు. ఎట్టకేలకు అది ఫలించి అతను రావడం జరిగింది. వచ్చిన తర్వాత మచిలీపట్నం ఎంపీ స్థానానికి పోటీ చేయాలని ఆ ఎంపీ స్థానంలో ఉన్నటువంటి 5 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా కూర్చోబెట్టి వీరంతా మీకు సహకరిస్తారు అనే విధాల కాబట్టి ఎంపీ స్థానానికి పోటీ చేయాలని కొలుసు పార్థసారథిని కోరడం, బ్రతిమాలడం జరిగింది ఒకనొక దశలో. అయినప్పటికీ కూడా కొలుసు పార్థసారథి ఎట్టి పరిస్థితుల్లో తాను ఎంపీ స్థానానికి పోటీ చేసేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. తరువాత మీటింగ్ అనంతరం ఆయన్ను తిరిగి బయటకు తీసుకెళ్లేటప్పుడు ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాన్వాయ్ టైప్ లో వాహనాల్లో వచ్చారు. వారందరూ కూడా ఈ రాంగ్ రూట్ లో సీఎం ఇంటి కాడి నుంచి రాంగ్ రూట్ లో రైట్ సైడ్ నుంచే విపరీతమైన వేగంతో వెళ్లిపోవడం జరిగింది. ఎందుకంటే మీడియా గనక కంటపడితే వారు కొలుసు పార్థసారథితో మాట్లాడిస్తే గనక అసలుకే అసలు వస్తుందని భావించినటువంటి సీఎంఓ అధికారులు రాంగ్ రూట్ లో ఆ కార్లకు పర్మిషన్ ఇచ్చి మరి వెనక్కి పంపించేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా టీడీపీ నివాసం మధ్య రాంగ్ రూట్ లో ఆ కార్లను వెనక్కి పంపించారు. మరోవైపు అనేక చోట్ల గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి గజ్జల బ్రహ్మారెడ్డి నిన్న మరోసారి ఆడే పార్టీ ఆఫీస్ కు రావడం జరిగింది. వారి వర్గం విజయసాయి రెడ్డితో భేటీ అయిన తర్వాత విజయసాయి రెడ్డికి స్పష్టం చేశారు, ఇటు పరిస్థితుల్లో నరసరావుపేటలో గోపిరెడ్డికి ఇస్తే తాము ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. అయితే సీటు గోపిరెడ్డికి ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అలా అయితే తాము సహించేది లేదు, రామ్ ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమైతే ఓడించి తీరుతామని వారంతా కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నందిగామలో మాత్రం మహిళకు ఈసారి అవకాశం ఇస్తారని చెప్పేసి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. గూడూరు, పామర్రు ఎమ్మెల్యేలకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా ఈసారి టికెట్ నిరాకరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం ప్రస్తుతం ఆర్థర్ ఆయన గతంలో చీఫ్ మార్షల్ గా పనిచేశారు, అసెంబ్లీకి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనకు పక్కనే ఉండి పొగబెడుతున్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నందికొట్కూరుకు ఆర్థర్ కాకుండా లబ్బి వెంకటస్వామికి సీట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తనకు శ్రీశైలం టికెట్ ఇవ్వాలని కూడా ఆయన కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఎస్సీ నియోజకవర్గాల్లో చాలా మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో విపరీతమైన వ్యతిరేకత వస్తోంది. అటు ఆర్థర్ కూడా సౌమ్యుడు, నిజాయితీపరుడుగా పేరున్న నేపథ్యంలో ఆయన్ని మారిస్తే పార్టీలోనే డిమోరలైజ్ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం అయితే అధిష్టానంలో ఉంది. అయినప్పటికీ కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ విధంగా చేస్తేనే తాను సహకరిస్తానని తేల్చి చెప్పడంతో అధిష్టానం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అధిష్టానానికి నిలబడింది. మరోవైపు వెల్లంపల్లిని మళ్లీ మార్చే యోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కేశినేని నాని కుమార్తె నిన్న రాజీనామా చేశారు తన కార్పొరేటర్ స్థానానికి. ఒకవేళ ఆమె వస్తే గనక వెస్ట్ సీట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వెల్లంపల్లి మళ్ళీ మార్చే యోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. పలువురు సిట్టింగ్లకు నిన్న ప్యాలెస్ నుంచి పిలుపునొచ్చింది, వారందరూ రావడం జరిగింది. అటు సింగనమల ఎమ్మెల్యే, ఎస్సీ ఎమ్మెల్యే పద్మావతి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సాగునీటి కోసం కూడా సీఎంఓలు పంచాయతీలు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఎస్సీ ఎమ్మెల్యేలకు వైసీపీలు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులపైన కూడా నిన్న చర్చ జరిగినట్టుగా